మరోవైపు బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఈ డ్రామాలు ఆపాలన్నారు పొన్నం ప్రభాకర్. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ను చెడగొట్టొద్దన్నారు మంత్రి. పెద్ద విగ్రహం దగ్గర నిరసనలు అవసరం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పోలీసులు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సిటీలో నిన్న జరిగినటువంటి అక్రమ అరెస్టులు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, దానికి సంబంధించి ప్రజాప్రతినిధులాగా అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షంలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలాగా వ్యవహరించాలి. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రభుత్వాన్ని నడపాలి, శాసించాలి అనేటువంటి ఆలోచన సరళి దురదృష్టకరం ఈ ప్రజాస్వామ్యంలో. ఎవరైనా విజ్ఞప్తి చేస్తానో రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, నిరసనలు ప్రజాస్వామిక పద్ధతిలో చెప్పే హక్కు ఉంది. దానికి మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటోళ్ళం, రాజ్యాంగాన్ని విశ్వసించేటోళ్ళం. మేము ఎప్పుడు దానికి వ్యతిరేకం కాదు. నేను మరొక్కసారి కూడా ఫ్రెండ్లీ పోలీసు ఉన్నా, మా పోలీసు అధికారులకు ఇప్పటికే అనేక సందర్భాలు ఆదేశాలు ఇచ్చినాం. ఎవరైనా చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే చాలా గట్టిగా వ్యవహరించండి, ఎక్కడ కూడా వెనుక ముందు చూడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నా. ఒకవేళ పోలీస్ స్టేషన్లో మీకు ఫిర్యాదు ఇవ్వదలుచుకుంటే దానికి పద్ధతి ప్రకారం ఉంది. కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని మేము చెప్పిందే నడవాలంటే నడవదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా భారీగా దీక్షకు పిలుపునిచ్చింది, నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించి చెప్తాను. రాజకీయం వేరే రోజు చేయండి. అంబేద్కర్ గారంటే అపారమైన గౌరవము. వారిచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ వచ్చింది. అటువంటి ఆయన వర్ధంతి సందర్భంగా ఇటువంటి రాజకీయాలకు ఆ అంబేద్కర్ విగ్రహం వేదిక కావద్దు, విరమించుకోమని కోరుతా ఉన్నా. ఘనంగా నివాళులర్పిద్దాం. మీరు అర్పించండి, మేము అర్పిస్తాం. అందరూ సమాజంలో అంబేద్కర్ గారు అలా తెలంగాణ బిడ్డలకు వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉండాల్సిందే. రాజ్యాంగంలో 3 ఆర్టికల్ ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది. అటువంటి ఆయన వర్ధంతి రోజు కూడా రాజకీయాలకు వేదిక చేస్తుంటే అది వాళ్ళ అవివేకం. వాళ్ళు అర్థం చేసుకోవాలి దళితుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి. సో మొత్తానికైతే ఈ రోజు అయితే ధర్నా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకొక రోజు తమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కెమెరామెన్ వెంకట్తో అశోక్, టీవీ 9 హైదరాబాద్.